తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, కొందరు నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు, ప్రతిరోజు మనం తిథి, వారము, నక్షత్రము చూస్తూ ఉంటాం కదండి. అవునండి, సంకల్పంలో కూడా చెప్పుకుంటాం కదా. తిథులకి దేవతలు ఉన్నారు అని చెప్తారు కదా. తిథులకే ఎందుకు దేవుళ్ళు ఉన్నారు, తిథులు అంటే ఏమిటి అసలు అని అడుగుతున్నారు. దానికి మరి మీరు సంస్కృత పండితులు కదా, మీకు అన్నీ తెలుస్తాయి కదా, మీరు చెప్పండి. తిథులకే దేవతలు ఎందుకున్నారు అంటే, తిథులు ఎప్పుడు కూడానండి శ్రీలక్ష్మి గారు ఆచంద్రార్కం నిలిచి ఉండేవాళ్ళు. వాళ్ళు అంటే సూర్యచంద్రులు బట్టే కదా మనకి తిథులే. సూర్యోదయానికి వాళ్ళ తిథి ఏమిటి, నక్షత్రం ఏంటి తర్వాత చూస్తూ ఉంటాం. వారము ఇవన్నీ కూడా ఏర్పడేవి. అందుకని మన పంచాంగం అంతా సూర్యచంద్రుల మీద ఆధారపడింది కనుక దాన్ని అనుసరించి వచ్చేవే తిథులు. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఎప్పటికీ ఉండేవారే. సృష్టి ప్రారంభం ముందర నుంచి ఉన్నారు, తర్వాత కూడా ఉన్నారు వాళ్ళు. అంటే ఒకానొక సమయంలో సూర్యచంద్రులు లేకపోవడం తర్వాత కథ. కానీ చాలా సాధారణంగా మనకి ఒక బ్రహ్మాండంలో ఈ సూర్యచంద్రులని అంటి పెట్టుకున్నటువంటి తిథి దేవతలు 15 మంది అండి. వీళ్ళు ఎప్పుడు నిత్యము వెలుగుతూనే ఉంటారు. నిత్యము వెలుగుతూ, వీళ్ళు అర్ధరాత్రి పూట కూడా వెలుగుతూనే ఉంటారు. అంటే ఈ తిథి దేవతలు మనకి కళ్ళతో అంటే మానవ నేత్రాలకు వాళ్ళు కనిపించరు, కానీ వాళ్ళు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటారు. ఇప్పుడు మనకి లలితా సహస్రనామంలో కూడా భండాసురుణ్ణి వధించటానికి బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత ఒక నామం, బండపుత్ర వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత ఒక నామం, రెండు ఉన్నాయి. ఈ బండపుత్రులు 30 మంది ఉన్నారు. వీళ్ళని సంహరించటానికి అమ్మవారు ఈ తిథి దేవతల్ని పంపించింది. అవును, మీరు చెప్పారు కదా రహస్యనామాల్లో చెప్పాను. ఈ 15 మంది తిథి దేవతలు కూడా అర్ధరాత్రి వచ్చి బండు యొక్క సైన్యాన్ని, అందరిని, పుత్రుల్ని అందరినీ కూడా వీళ్ళు సంహరించి వెళ్తారు. వీళ్ళు అర్ధరాత్రి కూడా ఈ అశ్విని తారకల్లాగా వెలుగుతూ ఉంటారు. ఈ తిథి దేవతలు అశ్విని తారకల్లాగా మెరుస్తూ ఉంటారట. వీళ్ళు అర్ధరాత్రి కూడా. అంటే నక్షత్రాలు వేరు, తారలు వేరు. తారలు అంటే నక్షత్రాలనే తారలు అంటారండి, అంటారు. కానీ ఏంటంటే దీంట్లో ఏంటంటే కొన్ని ఇప్పుడు ధ్రువ నక్షత్రం ఉందండి, అవునండి, రోహిణి నక్షత్రం ఉంది. కొన్ని నక్షత్రాలకి ప్రత్యేకమైనటువంటి కాంతి, వెలుగు ఉంటాయి. వాళ్ళని కొంచెం మనం కాస్త అంటే వాళ్ళని ఈ నక్షత్రంతో ఉన్నటువంటి తార ఇలా అద్భుతంగా వెలుగుతుంది, ఎక్కువ ప్రకాశంతో ఉంటుందని చెప్పుకుంటాం. అంటే నాకు ఒకటి అర్థమైందండి, చెప్తే నవ్వద్దు. డైమండ్స్ తునాతునకలు అయితే రవ్వలు అంటాం. అవునండి. అలాగే నక్షత్రాలు డైమండ్స్ అయితే రవ్వలు తిథులు అంటారా, తిథి నక్షత్రాలు అంటారా? ఇలా ఉపమానం నాకు తెలిసిన, నాకు వచ్చిన ఆలోచన బట్టి చెప్పాను. ఏమంటే మీరు దైవికంగా ఆలోచిస్తున్నారు, దానికి వ్యవహారంగా మన ప్రేక్షకులకి కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు. ఇలా భావించడంలో తప్పు ఎంత మాత్రం లేదు. ఎందుకంటే నక్షత్రాలని, ఇప్పుడు ఒక నక్షత్రం ఉంది అంటే ఆ నక్షత్రాన్ని చూడటానికి మానవ నేత్రం అయితే సహకరించదు. ఎందుకంటే మనకు కనిపిస్తున్నటువంటి నక్షత్రాలు ఎన్ని బిలియన్స్ కిలోమీటర్ల దూరం నుంచి ప్రకాశిస్తున్నాయో ఆ మొదట్లో ఉన్న నక్షత్రాన్ని మన మానవ నేత్రం సహకరించదు. కనుక ఇక్కడ కనిపిస్తే చిన్న నక్షత్రాన్ని మనం అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటున్నాం. కానీ అసలు నిజస్వరూపంతో తారకలు భండాసుడిని వధించడానికి వచ్చినప్పుడు అతని పుత్రుల్ని దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆ వెలుగులోనే వీళ్ళు అసలు భరించలేకపోయి ఉంటారు. ఆ కాంతికే వీళ్ళు భరించలేక ఈ రాక్షస సేన అంతా దిగాలి పడి ఉంటుంది. అవునండి. అందుకని వీళ్ళు అర్ధరాత్రి వచ్చి వాళ్ళ కాంతితో అర్ధరాత్రి పూత వచ్చేసేసి సూర్యుడు ఉండడు. చీకటి సూర్యుడు ఉంటే తారకలు కనిపించవు మనకైతే. అవునవునవును. అందుకని సూర్యాస్తమయం తర్వాత మంచి వెలుగుతో వచ్చి ఆ తారకలన్నీ కూడా ఈ బండపుతుల్ని వధించినట్టుగా ఉంది మనకి. ఇక్కడ మనం ఒక పాయింట్ చెప్పుకోవాలండి. వీళ్ళు అర్ధరాత్రి వస్తారు, పగలు ఉంటారేమిటి వీళ్ళు? మరి పగలు కూడా ఉంటారు. సూర్యుడు కాంతి కనిపించవు మనకి. నక్షత్రాలు ఎక్కడ పోతాయి? అంతే. నక్షత్రాలు ఆకాశంలోనే ఎక్కడ వాళ్ళ గెలాక్సీల్లో తిరుగుతుంది. నక్షత్ర మండలం ఉంది కదండి, ఆ నక్షత్ర మండలంలోనే ఉంటారు వాళ్ళు. కానీ మనకెందుకు కనిపించరు అంటే మనకున్నవి చాలా సామాన్య నేత్రాలు. ఈ సామాన్య ఇక్కడి నుంచి కిలోమీటర్ల దూరంలో ఉన్నది మనం చూడలేం. ఇంకా ఆకాశంలో ఎక్కడో నక్షత్రాలని, తారల్ని ఎక్కడ చూడగలుగుతాం? చూస్తాం.
అందుకే మనకి ఆ విశ్వ విరాన్మూర్తి అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు దివ్య నేత్రాలని ఒక మాట చెప్పాడండి. అర్జునుడికి దివ్య నేత్రాలు ఇచ్చాడు, ధృతరాష్ట్రుడికి కూడా దివ్య నేత్రాలు ఇచ్చాడు కదా, భీష్ముడికి ఇచ్చాడు. ఇలా వీళ్ళు దివ్య నేత్రాలతో అసలుకి విరాట్ పురుషుడు ఎవరు, అతని కళ్ళల్లో సూర్యచంద్రులు ఎలా తిరుగుతున్నారు, అతని ఉదరంలో మొత్తం సృష్టి ఎలా ఉంది, ఇట్లా వాళ్ళని దర్శించగలిగారు. కృష్ణావతారంలో విశ్వరూపం. ఆ విశ్వరూప సందర్శనం చేసుకోవడానికి వాళ్ళు కూడా క్షత్రియులు మామూలుగా, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ మానవ ఆకారంలో ఉన్న క్షత్రియులు. వీళ్ళకి పాపం విశ్వరూపాన్ని చూడాలంటే ఎలా అని వాళ్ళకి దివ్య నేత్రాలు ఇచ్చాడు. ఆ దివ్య నేత్రాలతో వాళ్ళన్నీ తెలుసుకోగలిగారు. ఇప్పుడు కూడా శ్రీలక్ష్మి గారు మనం దివ్య నేత్రాలు కావాలి అంటే అయ్యో ఆనాటి రోజుల్లో శ్రీకృష్ణుడు ఇచ్చాడు మనకి లేవేని మనం ఏమీ దిగులు పడక్కల్లా, దేన్నైనా సాధించడానికి యోగ సాధనలు ఉన్నాయి మన దగ్గర, దేన్నైనా సాధించవచ్చు. యోగ శాస్త్రం అంటే ఆ యోగం ఉండాలి కదా, ఆ శాస్త్రం చదివే యోగం ఉండాలి అంటే మీకు మీ కృషితో పట్టుదలతో మీరు దేన్నైనా సాధించవచ్చు. అంటే విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సాధించలా, ఏకలవ్యుడు గురువు లేకుండా విలువిద్య నేర్చుకోలేదండి. మనకి ఏ గురువులు అక్కర్లా, మనమండి మన సంకల్పం. అంతర్ముఖ సమారాధ్య అమ్మవారు, బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖ సమారాధ్య చక్కగా లోపల ఆరాధిస్తే ఆవిడ సంతోషిస్తుంది. నాకు ఒక దివ్య నేత్ర నువ్వు తల్లి అని మీరు అనుకుంటే మీకు ఏమండి మన యొక్క శరీరం అద్భుతమైన నిర్మాణం అండి. దీంట్లో ఉన్నంత శక్తి పరమాత్మలో ఉంది, మళ్ళీ ఇంకెక్కడా ఉండదు. పరమాత్మ స్వరూపం మనం గనక ఈ ఆత్మకి ఎంత శక్తి పెట్టి ఒక శరీరంలో ధారణ ఇచ్చాడంటే ఆ పరమాత్మకి ఎంత శక్తి ఉందో అతడి సృష్టి కానుకలమైన మన ఆత్మలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాకపోతే దీన్ని మన నిద్రాణమై ఉన్నటువంటి ఆత్మల్ని మేల్కొలిపి ఆ పరమాత్మ శక్తిని మనం తెలుసుకోదలుచుకుంటే యోగ సాధన చేస్తే, ధ్యానం చేస్తే, ఒక మంత్రంతో తరించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరా 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 అంటూ రామాయణం రాసేసాడు పోయేవాడు. మనం ఆ పాట చేయలేమండి. అంటే ఆ పాట చేయలేమంటే అంత కృషి, అంత ధ్యానం, అంత ఏకాగ్రత, అంత పట్టుదల ఉంటే మనకి కళ్ళు మూసుకుంటే మన కళ్ళే దివ్య నేత్రాలు, మనకి అన్నీ గోచరం అవుతాయి. అది ఊహలోనా వాస్తవంలోనా లేకపోతే నిజంగానే నేత్ర దర్శనం అవుతుందా అనేది తర్వాత విషయం. మనం ప్రతిదీ కూడా దర్శించదలుచుకుంటే కొంత ఆధునిక సంకేతాలతో మనం చేయొచ్చు. ఆ టెలిస్కోప్లు అవి ఉంటాయి. కొంత మన దివ్య నేత్రత్వం తెచ్చుకొని కూడా మనం వాటిని చూడగలుగుతాం. ఏమండి అందుకనే చూడండి, కొందరు ఏది అనుకున్నా అయిపోతాయి, సంకల్ప సిద్ధి ఆ పవర్ వాళ్ళల్లో ఉంటుంది. కొందరు కొన్ని ఊహిస్తారు, వెంటనే అది ఇది అనుకుంటారు, అది వెంటనే వచ్చేసినట్టు వస్తుంది, దైవికంగా వచ్చినట్టు ఉంటుంది. అది సంకల్ప సిద్ధే కదా. సంకల్ప సిద్ధేనండి. సంకల్పం ఎంత బలంగా ఉంటే మన శరీరాన్ని మనం అంతగా అదుపులో పెట్టుకోగలం. అంత అదుపు. ఎందుకంటే కొన్ని శాస్త్రాలు ఉన్నాయండి. ఈ శరీరాన్ని మనం అదుపులోకి తెచ్చుకుంటే మనం రాత్రిపూట ఎక్కడికో వెళ్ళి నిద్రపోయినట్టు అనుకుంటాం మనం, కానీ మనం ఎక్కడికో వెళ్ళొస్తాం. అదే నిద్ర మనకే తెలియదు. అది యోగ నిద్ర అంటారో మాయ నిద్ర అంటారో, మొత్తం నిద్ర. ఆ మాయలో మనం కొంతసేపు ఉండి, ఆ మాయ ఏంటి, మాయ అంటేనే లక్ష్మీదేవి కదండి. మాయ అంటే ఆమె లక్ష్మీనారాయణ ఇద్దరి దగ్గరికి వెళ్ళేసి కాసేపు మనం హాయిగా అక్కడ వాళ్ళతో విహరించి మళ్ళీ వెనక్కి వస్తున్నాం అనే భావన మనం కల్పించుకోండి. అదే మన నిద్ర అనుకుంటే ఇంక అంతకన్నా మంచి భావన ఎక్కడుంది? రోజు నిద్రపోతాము, ఎక్కడికి వెళ్తామో తెలియదు, ఎట్లా పడుకుంటామో, ఏం చేస్తున్నామో తెలియదు. అసలు నిద్ర ఎలా పడుతుందో కూడా ఎలా పడుతుంది. జాగ్రత్త స్వప్న సుషుప్తినాం సాక్షిభూతమైన అమ్మవారు జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో. సుషుప్తి అవస్థలో మనం ఏంటో మనకు తెలియదు. ఇట్లా అద్భుతమైన లోకాలని మనకి నిద్రలోనే దర్శింపజేస్తున్నాడే భగవానుడు. మనకి సంకల్ప సిద్ధి గట్టిగా ఉంటే మరి మనం అశ్విని తారకలను చూడొచ్చు, అనురాధ తారకల్ని చూడొచ్చు, రోహిణి తారకల్ని కూడా చూడొచ్చు. ఎవరినైనా మనం దర్శించవచ్చు. అంటే అనురాధ తారకలు, రోహిణి తారకల్లో ప్రత్యేకతలు ఏమిటి? వీటిల్లో చాలా అనురాధ నక్షత్రం అండి, అది ఎప్పుడూ కూడా ఏంటంటే అనుగమిస్తూ, అంటే ఆ నక్షత్రాన్ని అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారండి. అంటే దీనికి మనం జాతకరీత్యా ఇంకొక ఎపిసోడ్ చేద్దాము. రోహిణి నక్షత్రం ఏమో 27 నక్షత్రాల్లో అత్యంత సౌందర్యమైనది. అందుకే చంద్రుడు మరి ఆ రోహిణి నక్షత్రం దగ్గరే ఉండటంతోనే ఆ రోహిణి నక్షత్రం, రోహిణి తండ్రి వచ్చి తెప్పిస్తాడు, నా మిగతా పిల్లల్ని నువ్వు చూడలేదు, మనకి కథలు ఉన్నాయి కదా. అందుకని ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో మనం ఒకసారి జాతక దృష్టితో, అంటే మనకి వేదాంగం కదా జ్యోతిష్ శాస్త్రం, వేదాంగమైన జ్యోతిష్ శాస్త్ర రీత్యా
మీరు అన్నట్టుగా తప్పకుండా ఈ 2 నక్షత్రాలు, అనురాధ నక్షత్రం ఎంత గొప్పది, ఎంత విశేషం, ఎంత శక్తివంతమైనది. తప్పకుండా చెప్పాలండి. అలాగే రోహిణి నక్షత్రము ఎంత అందంగా ఉండడానికి కారణం ఏంటి, ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ తారకలు నిత్య దేవతలుగా అంటే తిథి దేవతలుగా వచ్చి బండాసురుడిని సంహరించాయని మనకి లలితాదేవి చరిత్రలో ఉన్నప్పుడు వీళ్ళు మరి ఎప్పుడు ఉంటారా అని మన సదాశివ కుటుంబంలో వాళ్ళకే సందేహం రావచ్చు. వీళ్ళు ఎప్పుడు ఉంటారా అంటే ఎప్పుడు ఉంటారండి. ఎందుకంటే మనకి విష్ణు సహస్రంలో జనేశ్వర అని ఒక నామం ఉంది. అవునండి, విష్ణు సహస్రంలో వస్తుంది. అంటే ఇందాక మీరు లలితా సహస్రనామాలకు ముడివేశారు, ఇప్పుడు విష్ణు సహస్రనామాలకు. ఎందుకంటే ఈ విష్ణువు ఈ లలితా సహోదరి విష్ణు సహోదరి అయిన మహాన్ ఉంది కదా మనకి. అందుకని విష్ణు సహోదరి అయినటువంటి లలితా సహస్రంలో ఉండే నామాలతో విష్ణు సహస్రంలో ఉండే నామాలకు కొంచెం లింక్ ఉంటుంది అక్కడక్కడ, వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అవటంతో. ఈ రకంగా ఇప్పుడు ఈ విష్ణుమూర్తి తన సహస్రంలో చెప్పిన ప్రకారం విష్ణుమూర్తి జనులందరికీ ఈశ్వరుడు అనేది సాధారణమైనటువంటి అర్థం. జనులందరికీ ఈశ్వరుడు, అంతే కదా. ఎవరైతే ఈశ్వరుడు అధిపతి. ఈశ్వరుడు అంటే శివుడు కాదు, అధిపతి. ఈశ్వరుడు అంటే అధిపతి. నరేశ్వర అంటారండి, అంటే నరులందరికీ ఈశ్వరుడు. రాజు. నరేంద్ర, ఇంద్ర అన్న, ఈశా అన్న అధిపతి అనే అర్థం. ఇంద్రుడు అన్న నరేంద్రుడు, రాజేంద్రుడు ఇట్లా చెప్తారు. రాజులందరికీ ఇంద్రుడు ఎవరు? చక్రవర్తి. నరులందరికీ ఇంద్రుడు ఎవరు? రాజు. అట్లా అంటే ఆ పదాన్ని అలా వాడుతూ ఉంటారు. అందుకనే ఇంద్రుడి పేరు పతీశ్వరుడు ఇట్లా అంటారు. ఇంద్రుడి పేరు ఇంద్రుడు కాదు, ఆయన పేరు మగ. అదేంటండి? అంతే, ఆయన పేరు అదే, అంతే. ఆయన పేరు అటువంటిదైతే పదవి పేరు. దేవతలందరికీ ఇంద్రుడు ఆయనే కదా మరి, దేవేంద్రుడు. అందుకే దేవేంద్రుడు కనుక ఆయన రాజు అయ్యాడు. ఆ నందనవనంలో కూర్చొని దేవతలందరికీ కూడా వాళ్ళ విధి విన్యాసాలన్నింటినీ కూడా ఇంద్రభోగాలు అనుభవిస్తూ వీళ్ళందరికీ కూడా విధులు నిర్వహిస్తాడు ఆయన. ఏ మేనకు ఎక్కడికి వెళ్ళాలి, రంభ ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా తపస్సుని భంగం చేయాలి, మళ్ళీ ఆయన సీటు పోకుండా, ఆయన పదవి పోకుండా ఇవన్నీ చేస్తూ ఉంటాడు కనుక ఆయనకు అది ఉంది. కాకపోతే ఇక్కడ మనం జనేశ్వర అన్న పదానికి వస్తే మామూలుగా జన్మ ఉన్న వాళ్ళందరికీ ఈశ్వరుడే. ఎవరు? మన విష్ణుమూర్తి. స్థితికారకుడు ఆయనే కదండి. స్థితికారకత్వం ఉన్నప్పుడు జన్మ వస్తుంది మనకి. ఈ జన్మలో ఈ స్థితిలో ఉంటాం. ఏ స్థితిలో ఉంటాం అనేది విష్ణుమూర్తి నిర్ణయిస్తాడు. ఆ స్థితికారకుడు ఆయన కనుక మనము ఒక పూరి గుడిసెలో ఉంటామా, ఒక అత్యాధునికమైనటువంటి విలాసవంతమైన భవనంలో ఉంటామనే స్థితికారకత్వాన్ని విష్ణుమూర్తి చెప్తాడు. దాని ప్రకారం జనేశ్వరుడు. మనం జన్మిస్తాం, మన జననానికి స్థితికారకుడు విష్ణుమూర్తి. ఇది సామాన్యమైన అర్థం, అందరికీ తెలిసిందే ఇది. కాకపోతే జననం లేని వాళ్ళకు కూడా ఆయన ఈశ్వరుడు అంటున్నారు. జననం లేని వారికి కూడా ఆయనే. అందరూ జనించే ఉంటారు కదండి. ఒక ఈగగా పుట్టని, ఒక క్రిమికీటకంగా పుట్టని, మానవుడుగా పుట్టని జననమే కదా. అలాగే అనుకుంటారు అందరూ. అవును కదా. మరి ఇప్పుడు మన తిథి దేవతలు ఉన్నారు కదండి, వీళ్ళకి జననం ఎక్కడ? అవును కదా, వీళ్ళు మరణిస్తే కదా వీళ్ళకి మళ్ళీ జన్మ ఉండేది. వాళ్ళకి నిత్య దేవతలు అయ్యారు. అందుకే నిత్య దేవతలు. అమృతం తాగిన వారు, వారికి జన్మ మరణాలు ఉండవు. అందుకని జన్మించిన వారికి ఈశ్వరుడు విష్ణుమూర్తి. అసలు జననం లేని వారికి కూడా ఆయన ఈశ్వరుడు. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. అంటే జననం లేని వాళ్ళు ఎవరు అని మనం అనుకుంటాం. మీరన్నట్టుగా జననం ఏదన్నా ఉండవలసిన అవసరం వస్తే కారణ జన్మే ఉంటుంది వాళ్ళకి. రావణ సంహారార్థమై రాముడి యొక్క జన్మ కారణ జన్ముడు, కంస సంహారార్థమై శ్రీకృష్ణ జన్మ కారణ జన్ములు. అంతేగాని విడిగా జన్మ అనేది వాళ్ళకి ఏమీ ఉండదు. ఒక కారణ నిమిత్తం భూలోకానికి వచ్చి ఆ పని అయిపోగానే మళ్ళీ వాళ్ళ లోకాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని జనేశ్వర అంటే జన్మించిన వారికి, అంటే జననం ఉన్నవారికి లేని వారికి కూడా ఈశుడు విష్ణుమూర్తే అన్న అద్భుత నామం విష్ణు సహస్రనామంలో ఉందండి మనకి. ఎంత అద్భుతమైన. అందుకనే మనం తిథి దేవతలను కూడా తలుచుకున్నాం. ఈ తిథి దేవతలే కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు కదండి. ఇంకెంతమంది ఉంటారు చెప్పండి. ఇప్పుడు మనకి పవనుడు ఉన్నాడండి, గాలి దేవుడు, వాయుదేవుడు చెప్పుకుంటాం. వాయుదేవుడు ఆయన పవనుడు. అసలు పవనుడు అంటే ఏమిటి? పవిత్రంగా ఉన్నవాడు. పావని, లోక పావని అంటారు సీతామ్మవారిని, ఎందుకు ఆవిడ పవిత్రంగా ఉంటుంది కనుక. పవనము అంటేనే పరిశుభ్రంగా ఉండేది.
ఇప్పుడు పవనం అంటే గాలి ఎప్పుడు కూడా, వాయువు ఎప్పుడు శుభ్రంగానే ఉంటుందండి. భూలోకానికి వచ్చి కలుషితం అవుతుంది, మనం చేసుకునే నీరు కానీ గాలి కానీ భూలోకానికి వస్తే కలుషితం అవ్వాలి. కానీ అసలు వాయువు కానీ నీరు కానీ మనకి ఊర్ధ్వలోకాల నుంచి వచ్చేటప్పుడు చాలా పవిత్రంగానే వస్తాయి. అలా పవనుడు అని పేరు వచ్చింది దీనికి. పవనుడు అంటే మనకి పరిశుభ్రమైనటువంటి వాయువు అని అర్థం. అలాగే సరే పవనం అంటే వాయువు అనేది వాయుదేవుడు అలాగే ఉంటున్నప్పటికీ కూడా ఆయనకి కూడా ఈశ్వరుడు విష్ణుమూర్తి. అంటే మీరు అడిగారు కదా ఒక ఎగ్జాంపుల్ ఏంటని, ఈ పవనుడు ఉన్నాడు, ఇతను ఎప్పుడు పరిశుభ్రంగా తను స్వచ్ఛంగా ఎప్పుడు చల్లని గాలులతో తిరుగుతూ ఉంటాడు. హాయిగా పవనుడు తిరుగుతుంటే గాలి లేని చోట ఆయన మరణించినట్టే కాదు, ఆయన వీచడు అంతే. ఆయన వీచడు అంతే. అందుకని ఆయనకు మరణం ఉన్నట్టు కాదు. ఇప్పుడు పంచభూతాలు వేటికి కూడా జననం లేదండి. పంచభూతాలకి జననం లేదు. అవి ఉంటాయి అంటే సృష్టి ఉన్నంతసేపు ఉంటాయి. ఆకాశము, అగ్ని, వాయువు ఇవన్నీ ఎప్పుడు విలయ తాండవం జరిగినప్పుడు నశిస్తాయంటే అది అగ్ని పురాణంలో ఉంది. 100 ఏళ్ళు వానలు, 100 ఏళ్ళు ఎండలు, 100 ఏళ్ళు గాలులు ఇవన్నీ వచ్చి నేలంతా కూడా నిస్సారమైపోయి పర్యలు పడిపోయి అప్పుడు మనకి లయకారకత్వం జరుగుతూ ఉంటుంది. అప్పుడు పంచభూతాలు కూడా నశిస్తాయి. పంచభూతాలు నశించేది లయకారకత్వం జరుగుతున్నప్పుడు. ఇది అగ్ని పురాణంలో మనకు ఉంటుంది, చాలా స్పష్టంగా చెప్తారు. అందుకని ఆ భూమి కూడా సారవంతంగా లేకుండా, భూమి సారవంతంగా లేకపోవటమే కాదు, అసలు భూమికి 100 ఏళ్ళు వర్షం పడేసరికి పీల్చుకునే శక్తి పోతుంది. 100 ఏళ్ళు ఎండలు కాసేసరికి అంతా ముక్కలుగా విడిపోయి ఉంటుంది, ఉంటుంది కదా. అట్లా వాయువు వచ్చేసరికి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతూ ఉంటుంది. దీని మీద ఉన్న పంచభూతాలన్నీ భూమి మీదే ఉంటాయి కదా, ఇవన్నీ ఊర్ధ్వలోకానికి ఎగిరిపోతూ ఉంటాయి. అటువంటి 100 ఏళ్ళు వాయువు అంటే 100 ఏళ్ళు అంటే మన లెక్కలో కాదు, దేవతల లెక్కలో. అది కూడా అప్పుడు విలయం చివరికి వస్తుంది అన్నమాట. సో వీటన్నిటికీ కూడా జననం ఏమి ఉండదు కదా. సృష్టి ఉన్నంతసేపు అవి ఉంటాయి. సృష్టిలో ఏ జీవి లేనప్పుడు అవి కూడా వెళ్ళిపోతాయి. వాళ్ళకు కూడా ఈశ్వరుడు, పంచభూతాలకు కూడా చివరికి మన విష్ణుమూర్తి. అందుకని జనేశ్వర అన్న ఒక్క నామానికి ఇంత అద్భుతమైన అర్థం, వివరణ ఉందండి. మీరు జననం ఉన్న వాళ్ళకి లేని వారికి గురించి కూడా జనేశ్వర అన్న నిత్యదేవతల గురించి వచ్చి మనం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాం. అంతే కదండి.